మా ఊరు ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. పక్కనున్న ఊరు కంటే మా ఊరే ఎక్కువ పీస్ఫుల్ గా ఉంటుంది. మొత్తం మండలంలో మా ఊరే అత్యంత ప్రశాంతంగా అత్యంత పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ 3 ఎగ్జాంపుల్స్ ని మీరు ఇంగ్లీష్ లో కామెంట్స్ లో కామెంట్ చేస్తారు. ఈ వీడియో కింద ఈ క్లాస్ మొత్తం విన్న తర్వాత మీరు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. బికాస్ ఐ బిలీవ్ ఇన్ మై కంటెంట్, అఫ్ కోర్స్ ఐ బిలీవ్ ఇన్ యువర్ లెర్నింగ్ ఎబిలిటీ. ఓకే, యూ హ్యావ్ గాట్ దట్ ఎబిలిటీ. ఎనీవే, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. అత్యంత కొత్తగా, ఇప్పటిదాకా నేర్చుకున్నంత కొత్తగా, ప్రాక్టికల్ గా, ఇంట్రెస్టింగ్ గా ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం, ఆన్లైన్ లో ఇంగ్లీష్ క్లాసెస్ వింటూ ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. లెట్ మీ గెట్ స్టార్టెడ్ విత్ ద క్లాస్, రైట్? సో లెట్స్ డైవ్ ఇన్ టు ద క్లాస్. ఇక్కడ ఏంటంటే అన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇలాగే తీసుకోవడం జరిగింది. ఏ విధంగా? ఈ బుక్ చాలా ఆసక్తికరంగా ఉంది, ఆ బుక్ కంటే ఈ బుక్కే ఇంట్రెస్టింగ్ గా ఉంది, మొత్తం అన్ని బుక్స్ లలో ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓకే, ఇలాంటి ఎగ్జాంపుల్స్ నే కొన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వాటిని క్వశ్చన్ మేకింగ్ చాలా సింపుల్ గా ఎలా చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ద షర్ట్. ఇక్కడ చూడండి, ఈ షర్ట్ కంఫర్టబుల్ గా ఉంది అని చెప్తున్నా. దిస్ షర్ట్ కంఫర్టబుల్, ఈ రెండు మనకు తెలుసు. దిస్ షర్ట్ ఈజ్ కంఫర్టబుల్ అంటే ఈ షర్ట్ కంఫర్టబుల్ గా ఉంది అని చెప్తున్నా. అంటే ఒక్కటే షర్ట్ గురించి మాట్లాడుతున్నాం. మనం చాలాసార్లు ఏం చేస్తాం, కంపారిజన్ అనేది మనకు ఒక అలవాటు అయిపోయింది. కంపేర్ చేస్తాం ఈ షర్ట్ ని ఆ షర్ట్ తో, లేకపోతే అతని షర్ట్ ని ఇంకొక అతని షర్ట్ తో, ఇట్లా కంపేర్ చేస్తూ ఉంటాం. చూద్దాం. ఇక్కడ దిస్ షర్ట్ ఈజ్ కంఫర్టబుల్ అంటే ఈ షర్ట్ కంఫర్టబుల్ గా ఉంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, దిస్ షర్ట్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ దాన్ దట్ షర్ట్ అంటే ఈ షర్ట్ ఆ షర్ట్ కంటే ఎక్కువ కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పడం. చాలా ఎక్కువ కంఫర్టబుల్ గా ఉంది. ఓకే, దిస్ కార్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ దాన్ దట్ కార్. మై కార్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ దాన్ మై ఫ్రెండ్స్ కార్ అంటే నా ఫ్రెండ్ కార్ కంటే నా కార్ చాలా కంఫర్టబుల్ గా ఉంది అని చెప్తున్నాం, ఎక్కువ కంఫర్టబుల్ గా. ఫైన్. దిస్ ఈజ్ ద మోస్ట్ కంఫర్టబుల్ షర్ట్ అంటే నాకు ఒక 10 to 20 షర్ట్స్ ఉన్నాయి అనుకుందాం. అన్నిట్లలోకి వెళ్ళి ఈ షర్ట్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. ద మోస్ట్ కంఫర్టబుల్ షర్ట్ అన్నమాట ఇది. ఓకే, ఫస్ట్ లోనే ఏం చేస్తున్నాం, ఒక్కటే సెంటెన్స్ చెప్తున్నాం. ద షర్ట్ ఈజ్ కంఫర్టబుల్, ఓన్లీ ఒక షర్ట్ గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ సెంటెన్స్ కి వచ్చేసరికి ఆ షర్ట్ కంటే ఈ షర్ట్ కంఫర్టబుల్ గా ఉంది అంటే కంపారిజన్ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ టూ షర్ట్స్ మధ్యలో కంపేర్ చేస్తున్నాం. అండ్ కమింగ్ టు ద ఫైనల్ ఏంటి, దిస్ ఈజ్ ద మోస్ట్ కంఫర్టబుల్ షర్ట్ అంటే అన్ని నాకున్న షర్ట్స్ అన్నిట్లోకి కూడా ఈ షర్ట్ చాలా కంఫర్టబుల్ గా ఉంది అని చెప్పడం. రైట్? యా, ఇక్కడ ద మూవీ ఈజ్ గుడ్ అంటే దిస్ మూవీ ఈజ్ గుడ్ అంటే ఈ మూవీ బాగుంది. దిస్ మూవీ ఈజ్ గుడ్ అంటే ఈ మూవీ బాగుంది. ఫైన్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒకటే మూవీ గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ సెంటెన్స్ కి వచ్చేసరికి దిస్ మూవీ ఈజ్ బెటర్ దాన్ దట్ మూవీ అంటే ఈ మూవీ ఆ మూవీ కంటే బాగుంది అని చెప్తున్నాం. దిస్ మూవీ ఈజ్ బెటర్ దాన్ దట్ మూవీ అంటే ఆ మూవీ కంటే ఈ మూవీ బాగుంది అని చెప్పడం. అండ్ కమింగ్ టు ద లాస్ట్ వన్ ఏంటి, దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ. ఉన్న సినిమాలన్నిట్లలో కూడా దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ. రైట్? మనం యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ ని అడుగుతూ ఉంటాం, వాట్ ఈస్ యువర్ బెస్ట్ మూవీ, వాట్ ఈస్ ద బెస్ట్ మూవీ ఇన్ యువర్ కెరియర్ అంటే మొత్తం మీ కెరియర్ లో ఏది బెస్ట్ మూవీ అని అడుగుతూ ఉంటాం. రైట్? యా, ఈ విధంగా అన్నమాట. సో చూద్దాం. అలాగే దిస్ ఎగ్జామ్ ఈజ్ ఈజీ అంటే ఈ ఎగ్జామ్ ఈజీగా ఉంది అని చెప్పడానికి. ఈ ఎగ్జామ్ ఈజీగా ఉంది. దిస్ ఎగ్జామ్ ఈజ్ ఈజీ. కమింగ్ టు ద సెకండ్ వన్, దిస్ ఎగ్జామ్ ఈజ్ ఈజియర్. దిస్ ఎగ్జామ్ ఈజ్ ఈజియర్ దాన్ దట్ ఎగ్జామ్ అంటే ఆ ఎగ్జామ్ కంటే ఈ ఎగ్జామ్ ఈజీగా ఉంది అని చెప్పడం. ఉన్న అన్ని ఎగ్జామ్స్ లోకి వెళ్ళా ఇదే చాలా ఈజీగా ఉంది అని చెప్పాలనుకుంటే దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ ఎగ్జామ్. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ ఎగ్జామ్ ఐ హావ్ రిటెన్ సో ఫార్ అంటే ఇప్పటిదాకా నేను రాసిన వాటిలలో ఇదే ఈజీ ఎగ్జామ్ అని చెప్పడం అనమాట. ఈజియెస్ట్ ఎగ్జామ్, దిస్ ఈస్ ద ఈజియెస్ట్ ఎగ్జామ్ ఐ హావ్ రిటెన్ సో ఫార్ అంటే నేను ఇప్పటిదాకా రాసినటువంటి ఎగ్జామ్స్ లోకి వెళ్ళా ఇదే అత్యంత ఈజీగా ఉంది అని చెప్పడం. రైట్? క్వశ్చన్ చేసినప్పుడు కూడా చాలా సింపుల్. ఇక్కడ చూడండి, ఈజ్ దిస్ మూవీ గుడ్ అంటే ఈ మూవీ బాగుందా? యా, దిస్ ఈజ్ నాట్, ఇది బాగాలేదు అని చెప్తున్నాం. సెకండ్ వన్ కూడా చేయొచ్చు. ఈజ్ బయటకు వచ్చింది అనుకోండి, దిస్ మూవీ ఈజ్ బెటర్ దాన్ దట్ మూవీ. ఆ మూవీ కంటే ఈ మూవీయే బాగుందా? ఇది.
అన్ని మూవీస్ లోకి వెళ్ళా ఇదే బాగుందా మూవీ అని అడిగినప్పుడు ఈజ్ దిస్ ద బెస్ట్ మూవీ, అన్నిట్లలోకి వెళ్ళా ఇదే బాగుందా అని ఇట్లా మనం క్వశ్చన్ మేకింగ్ కూడా చేయొచ్చు. లెట్స్ మూవ్ అసైడ్. ఎనీవే ఇక్కడ సామ్సంగ్ ఫోన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అంటే సామ్సంగ్ ఖరీదైన ఫోన్ అని చెప్తున్నాం. సామ్సంగ్ ఫోన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఫోన్, లేదా సామ్సంగ్ మొబైల్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఇట్లా చెప్పొచ్చు, లేదా సామ్సంగ్ ఈజ్ ఎక్స్పెన్సివ్ మొబైల్ అని కూడా చెప్పొచ్చు. ఇట్ ఈస్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ సెంటెన్స్ ఏమవుతుంది, ద కంపారిజన్ ఈస్ టేకింగ్ ప్లేస్ బిట్వీన్ టూ మొబైల్స్ మధ్యలో కంపేర్ చేస్తున్నాం. అప్పుడు ఏంటి, ఐఫోన్ కంటే కూడా సామ్సంగ్ ఎక్కువ ఖరీదైన మొబైల్ అని చెప్పినప్పుడు ఏమవుతుంది, సామ్సంగ్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ మొబైల్ దాన్ ఐఫోన్. సామ్సంగ్ ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఐఫోన్ అంటే ఐఫోన్ కంటే సామ్సంగ్ ఎక్కువ ఖరీదైంది అని చెప్పడానికి. అండ్ మొత్తం మార్కెట్ లో ఉన్న అన్ని ఫోన్స్ లలోకెల్లా సామ్సంగే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అత్యంత ఖరీదైన మొబైల్ అని చెప్పినప్పుడు ఏమవుతుంది, సామ్సంగ్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఇన్ ద మార్కెట్, డిజిటల్ మార్కెట్ ఇట్లా చెప్తాం. మొబైల్ మార్కెట్ రైట్, మొత్తం మొబైల్ మార్కెట్ లో సామ్సంగ్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మొబైల్ అని చెప్పినప్పుడు ఈ విధంగా ఉంటుంది. వీటిని కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఈజ్ సామ్సంగ్ ఎక్స్పెన్సివ్ మొబైల్ అంటే సామ్సంగ్ ఖరీదైందా, ఐఫోన్ కంటే సామ్సంగే ఖరీదైందా అని అడిగినప్పుడు ఈజ్ సామ్సంగ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ ఐఫోన్. ఇట్లా మొత్తం మార్కెట్ లో సామ్సంగే మోస్ట్ ఎక్స్పెన్సివ్ అని అడిగినప్పుడు ఈజ్ సామ్సంగ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఇన్ ద మార్కెట్. ఇట్లా క్వశ్చన్స్ కూడా మనం చేయొచ్చు చాలా సింప్లెస్ట్ మేనర్ లో, సింప్లెస్ట్. ఓకే, ఎనీవే కమింగ్ టు ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద పెయింటింగ్ ఈజ్ కలర్ఫుల్ అంటే ఆ పెయింటింగ్ కలర్ఫుల్ గా ఉంది అని చెప్తున్నాం. ఫస్ట్ ద పెయింటింగ్ ఈజ్ కలర్ఫుల్ అంటే ఆ పెయింటింగ్ కలర్ఫుల్ గా ఉంది. ఫైన్, ఇక్కడ రెండు పెయింటింగ్స్ ని కంపేర్ చేస్తున్నాం. ఆ పెయింటింగ్ కంటే ఈ పెయింటింగ్ ఎక్కువ కలర్ఫుల్ గా ఉంది అని చెప్తున్నాం. అట్లాంటి సిచ్యువేషన్ ని ఏ విధంగా చెప్తాము, దిస్ పెయింటింగ్ అంటే ఈ పెయింటింగ్ ఈజ్ మోర్ కలర్ఫుల్ దాన్ దట్ పెయింటింగ్ అంటే ఈ పెయింటింగ్ ఏదైతే ఉందో ఇది ఆ పెయింటింగ్ కంటే ఎక్కువ కలర్ఫుల్ గా ఉంది అని చెప్పడానికి ఇట్లా చెప్తున్నాం, ఎక్కువ కలర్ఫుల్ గా ఉంది. రైట్, ఓకే ఫైన్. అండ్ ద లాస్ట్ వన్ ఏంటి, దిస్ పెయింటింగ్ ఈజ్ ద మోస్ట్ కలర్ఫుల్. ఓకే, దిస్ పెయింటింగ్ ఈజ్ ద మోస్ట్ కలర్ఫుల్. అన్ని పెయింటింగ్స్ లోకెల్లా ఇదే చాలా ఎక్కువ కలర్ఫుల్ గా ఉంది అని చెప్పినప్పుడు దిస్ పెయింటింగ్ ఈజ్ ద మోస్ట్ కలర్ఫుల్. రైట్, ఇప్పుడు నేను కమింగ్ బ్యాక్ టు ద ఎగ్జాంపుల్ దట్ ఐ హావ్ యాక్చువల్లీ గివెన్ యూ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద క్లాస్. రైట్, క్లాస్ మొదలయ్యేటప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఆ ఎగ్జాంపుల్స్ ఈ క్లాస్ విన్న తర్వాత మీకు అర్థమై ఉంటుంది కదా. ఆ 3 ఎగ్జాంపుల్స్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు అవసరం లేదనుకుంటే లైక్ కొట్టేసేయండి, అది అవసరమైన వాళ్ళకి చూపిస్తుంది. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ ఇంగ్లీష్ ని చాలా ప్రాక్టికల్ గా న్యాచురల్ గా అత్యంత కొత్తగా నేర్చుకోవాలి అని అనుకుంటే గనుక ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఓకే గైస్, that's it for today. Let's meet tomorrow. Bye bye.